రమేష్ అనే ఒక పర్సన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఒకరోజు సాయంత్రం కోల్డ్ రూమ్లో చెక్ చేస్తుంటే అకస్మాత్తుగా గది మూసుకుపోయి తాళం పడిపోయింది. రమేష్ ఆ కోల్డ్ రూమ్లో ఇరుక్కుపోయాడు. తలుపులు ఎంత తట్టినా కేకలు పెట్టినా ఎవ్వరికీ వినపడలేదు. ఆ రూమ్ టెంపరేచర్ తగ్గిపోతున్న కొద్దీ చలికి గడ్డకట్టుకుపోయి చావుకు దగ్గరగా వెళ్ళిపోయాడు. అదే సమయంలో సెక్యూరిటీ గార్డు తలుపులు తీసి ప్రాణాలు కాపాడతాడు. రమేష్ కాసేపటికి తేరుకున్నాక నేను అందులో ఉండిపోయానని నీకెలా తెలిసిందని అడుగుతాడు. అప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్, సార్ నేను 35 ఏళ్లుగా ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను. ప్రతిరోజు వందల మంది కార్మికులు ఉద్యోగులు వస్తుంటారు పోతుంటారు. కానీ మీలాంటి వారు ఏదో కొద్ది మంది ఉదయం వచ్చేటప్పుడు గుడ్ మార్నింగ్ అని పలకరించి వెళ్ళేటప్పుడు బాయ్ అని చెప్పి వెళ్తూ ఉంటారు. చాలా మందికి నేను ఒకడిని ఇక్కడ పనిచేస్తున్నానని తలంపు కూడా ఉండదు. ఈ రోజు ఉదయం మీ పలకరింపు విన్నాను కానీ వెళ్ళేటప్పుడు గుడ్ ఈవినింగ్ సీ యూ అన్న మాట మాత్రం వినపడలేదు. నేను ప్రతిరోజు మీరు నవ్వుతూ పలకరించే పిలుపు కోసం ఎదురు చూస్తుంటాను. ఏదో జరిగిందని అర్థమైంది. అనుమానం వచ్చి ఒకసారి చూద్దామని లోపలికి వచ్చాను. మీరిలా కొన ఊపిరితో కనబడ్డారని చెప్తాడు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ఆఫీసర్ ప్రేమగా పలకరించే పిలిపే అతని ప్రాణాలను కాపాడింది. ఒక్కొక్కసారి మనం చేసే మంచి పనులు, మనం చూపించే ప్రేమే మనల్ని కాపాడొచ్చు. జీవితంలో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, మన చుట్టూ ఉండే వాళ్ళని మనం ఎలా అయితే చూస్తామో వాళ్ళు కూడా మనల్ని అలాగే చూస్తారు. కాబట్టి వీలైనంత వరకు నీ చుట్టూ ఉండే వాళ్ళని ప్రేమాభిమానాలతో చిరునవ్వుతో పలకరించడం నేర్చుకో.